వెల్కమ్ టు saksheducation.com. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పరిధిలోని 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పోస్టుకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, పరీక్షా విధానం ఏంటి మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుడు కృష్ణార్ సార్ ఉన్నాడు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ముందుగా టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సిలబస్ ఎలా ఉంటుంది సార్? తెలంగాణ హైకోర్టు వారు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అన్ని కూడా అభ్యర్థులకు ఆల్రెడీ అవగాహన ఉంది. అయితే మొత్తం సుమారు 1673 వరకు ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ జిల్లా కోర్టులో అలాగే హైకోర్టులో కూడా ఉన్నాయి. ఇందులో రెండు కేటగిరీలు, ఒకటి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. మళ్ళీ ఇందులో రెండు కేటగిరీస్ వస్తాయి. ఎట్లా అంటే 10th క్లాస్ బేస్తో వచ్చే కొన్ని ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉండే కొన్ని ఉద్యోగాలు. ఉదాహరణకు 10th క్లాసు వరకు చదివిన వారికి ఆఫీస్ సబార్డినేటు, అలాగే మనము ప్రాసెస్ సర్వర్ అంటాం, అటెండర్ అంటారు, వారికి సపరేట్గా ఒక పరీక్ష ఉంది. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చదివిన వారికి సపరేట్గా ఒక పరీక్ష ఉంది. ఇక నాన్ టెక్నికల్, ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్. ఇక టెక్నికల్ అంటే స్టెనోగ్రాఫర్సు, తర్వాత నెక్స్ట్ కాపీయిస్టు, అలాగే ఇంకా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి కూడా జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. వాళ్ళకు స్టార్ట్ హ్యాండ్కి సంబంధించిన యొక్క సపరేట్ ప్రశ్నలు వస్తాయి. ఒక 10-20 క్వశ్చన్లు స్టార్ట్ హ్యాండ్ ఆ యొక్క గుర్తులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అదొక్కటి తేడా తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ పరీక్షలో పెద్ద ప్రధాన తేడాలు ఏమీ లేవు. ముఖ్యంగా అభ్యర్థులు ఏం గమనించాలంటే, వారు ఏ పరీక్షకు అర్హులు. 10th క్లాసు పాస్ అయి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఈ ఆఫీసు సబార్డినేట్ ప్రాసెసర్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని, అలాగే రికార్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, కాపీయిస్టు, ఇవన్నీ ఉన్నాయి. స్టెనోగ్రాఫరు ఇలాంటి ఉద్యోగాలకు ప్రత్యేకంగా టైప్ పరీక్ష కూడా పాస్ అయి ఉండాలి. ఇవి సో మొత్తానికి ఈ యొక్క ఉద్యోగాలు ఇది మంచి అవకాశం. మరి వారు గతంలో ప్రచురించిన యొక్క సిలబస్సు, ప్రశ్నపత్రాలు అన్నీ పరిశీలిస్తే ప్రధానంగా సిలబస్లో 2 అంశాలు ప్రస్తావించారు. అసలు సిలబస్ అంటే ఏం చెప్పలే. ఇందులో ఏమన్నారు? జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ అన్నారు తప్ప, అంటే సిలబస్ ఈజ్ ఓన్లీ జస్ట్ మెన్షన్డ్, సిలబస్ ఈజ్ జస్ట్ ప్రిస్క్రైబ్డ్ బట్ నాట్ డిస్క్రైబ్డ్ అంటాం. అంటే జనరల్ నాలెడ్జ్లో ఏ అంశాలు ఉంటాయి అది చెప్పలేదు, జనరల్ ఇంగ్లీష్లో ఏ అంశాలు చదవాలో అది చెప్పలేదు. సో మనం ఏం చెప్తామంటే, గత పరీక్ష పత్రాలు పరిశీలిస్తే సో జీకేలో ఈ యొక్క పరిధి ఉంది, అలాగే జనరల్ ఇంగ్లీష్లో ఈ పరిధి ఉందని చెప్పచ్చు. మరి జీకేలో అంటే అర్థం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటాం. అంటే అది సాధారణ లేదా సామాన్య పరిజ్ఞానం అంటాం. అంటే ప్రపంచం మొత్తం, ఈ విశ్వంలో ఏమి జరిగినా కూడా ఇక జీకే కిందకి వస్తుంది. ఏం జరిగినా, సో ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ సమ్టైమ్స్ ఎనీథింగ్ అండర్ ద సన్, సమ్టైమ్స్ ఆల్సో ఎనీథింగ్ ఈవెన్ అబౌవ్ ద సన్, దీనికి పరిధి ఉండదు. అదే జనరల్ స్టడీస్ అన్నారనుకోండి, ఏబిపిఎస్సి కానీ, టీఎస్పీసీ కానీ, యూపీఎస్సీ కానీ వాళ్ళు ఒక సిలబస్ నిర్దేశిస్తారు, కానీ దీని సిలబస్ నిర్దేశం చేయలేదు. ఈ యొక్క అంశాన్ని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించిన తర్వాత మరి జీకేలో ఏముంటాయి? ఏం లేదు. నీ చుట్టూ ఉన్న పరిసరాలు అంటే అవి పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కల్చర్ కావచ్చు, అన్నీ నీ చుట్టూ ఏముందో దాని గురించి నీకు కనీస అవగాహన ఉన్నావు. నువ్వు తెలంగాణలో ఉన్నావు, తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన యొక్క ఉనికి అంతా నీకు తెలిసి ఉండాలి. ఇది నైసర్గిక స్వరూపం ఏంటి, నదులు ఏమున్నాయి, ప్రాజెక్టులు ఏమున్నాయి, తర్వాత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది, వాతావరణం ఎట్లా ఉంటుంది, ఏ పంటలు పండుతాయి, ఇది అలా భారతదేశంకి వచ్చినప్పుడు ఇదే అంశాలు వస్తాయి. భారతదేశం యొక్క నదులు ఏంటి, సరిహద్దులు ఏంటి, పొడవైనవి ఏంటి, ఎత్తైనవి ఏంటి, లోతైనవి ఏంటి, ఏ నది ఎక్కువ ప్రవహిస్తుంది, ఏ నది ఎక్కువగా ఈ డెల్టాలు ఏర్పరుస్తుంది, ఈ విధంగా ఉంటాయి. అలాగే ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ప్రపంచంలో కూడా అడుగుతాడు. ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ సంస్థలు, అలాగే చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, వాటి గురించి అడుగుతాడు. లాస్ట్ ఇయర్ ఏమడిగాడు? WHO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతాడు. సరే, ఈసారి ఏమడగచ్చు మనం? మొన్ననే అమెరికా WHO నుంచి తప్పుకుంది. ఈసారి ఏమడగచ్చు? ఈ మధ్యనే ఏ దేశం WHO నుంచి తప్పుకుందని చెప్పేసి అడగచ్చు. ఇలా ప్రపంచంలో వివిధ సంస్థలు, ఆ నదులు, పొడవైనవి, ఎత్తైనవి, లోతైనవితో పాటు భారతదేశంలో వాటికి సంబంధించి, అలాగే తెలంగాణ వాటికి సంబంధించి ఇవి అన్నీ కూడా జీకే కింద వస్తాయి. రైట్. ఇక అవార్డులు, అలాగే క్రీడలు, ఇది అది అని కాకుండా అన్ని అంశాలు జీకేనే. దీంతోపాటు ఇంకొక జిఎస్ అంశాలు కూడా అడుగుతాడు. ముఖ్యంగా భారత
రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశ చరిత్ర, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు, అలాగే భారతదేశ యొక్క సంస్కృతి. ముఖ్యంగా ఎక్కువ ప్రశ్నలు అభ్యర్థులు గమనించాలి సంస్కృతి పైన వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని యొక్క వివిధ సంగీత రూపాలు, అలాగే నాట్యాలు, భారతదేశంలో యొక్క వివిధ జాతులు, తర్వాత తెగలు. లాస్ట్ ఇయర్ ఏమడిగాడు గ్రూప్ 2 సరే ఈ టిఎస్ హైకోర్టులో ఉంటే అప్పుడు సిసోడియా అనేది ఏ రాజపుత్రుల యొక్క ఎక్కడ ఉంటారు అన్నారు. ఎందుకంటే అప్పుడు ఆ సమయానికి ఆ వ్యక్తి అరెస్ట్ కావడం వల్ల సిసోడియా అనే పదం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏమనొచ్చు, ముఖ్యంగా తెలుగు చలనచిత్రాలు అలా చూసే వాళ్ళకి ఈ మధ్య షెకావత్ అనే పదం ఎక్కువగా మనకు వింటున్నాం. ఈ షెకావత్ అనే వాళ్ళు కూడా రాజపుతులే, వాళ్ళు రాజస్థాన్లో ఉంటారు. అట్లా ఏదైనా ఒక అంశం అనేది తాజా అంటే సమకాలీన ప్రాముఖ్యతను సంతరించుకుంటే వాడి గురించి అడుగుతాడు. అట్లా సో ఎవ్రీథింగ్ ప్రతి అంశము జీకేలోకి వస్తుంది. కనుక ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ కంటే సిలబస్ ఎక్కువ, కానీ ఎగ్జామ్ ఏమో 10th క్లాస్ స్టాండర్డ్, అలాగే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటారు. ప్రశ్నలు మాత్రం సాదా సీదాగానే ఇస్తున్నారు, ముఖ్యంగా ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్లో. మిగతా వాళ్ళకి మాత్రం కొద్దిగా స్టాండర్డ్ ఉండే. ఇది జీకేకి జిఎస్కి సంబంధించిన అంశం. ఇక జనరల్ ఇంగ్లీష్ అంటే 10th క్లాస్ వరకు అభ్యర్థులు ఈ యొక్క ఈ ఫంక్షనల్ గ్రామర్ అంటాం మనం. ఫంక్షనల్ గ్రామర్ అంటే మనం వర్బ్ ఎలా వాడతాం, తర్వాత టెన్స్ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత సినానిమ్స్, యాంటానిమ్స్ అంటే వాటి యొక్క పర్యాయ పదాలని, వ్యతిరేక పదాలని చెప్పేసి అంటాం. అలాగే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అలాగే స్పెల్లింగ్ కరెక్షన్స్, సెంటెన్స్ కరెక్షన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని చక్కగా సాధన చేస్తే సిలబస్లో సమగ్రంగా కవర్ అవుతాయి. ఇది మొత్తానికి అన్ని పరీక్షలకి ఇలా ఉంటాయి. అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే పరీక్షకేమో 30 మార్కులు జీకే ఉంటుంది, 15 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ టు డిగ్రీ స్థాయిలో ఉన్న పరీక్షకేమో 60 మార్కులు జీకే ఉంటుంది, తర్వాత 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. వాళ్ళ స్థాయి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి సిలబస్ ఇస్ సేమ్, అంటే వాళ్ళకి జీకేనే, వీళ్ళకి కూడా జీకేనే. వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్, వీళ్ళకి జనరల్ ఇంగ్లీష్. అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి, ప్రశ్నల యొక్క ప్రమాణాలు మారుతాయి. కానీ ఈ అంశాన్ని అభ్యర్థులు గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళు తయారు కావాలి. సార్ ఈ సిలబస్ గురించి చాలా చక్కగా వివరించారు సార్.